మహారాజు ఎదుట నమ్మకస్తునిలా నటిస్తూ మహారాజు స్థానాన్ని ఆక్రమించాలని కలలు కంటున్న మహామంత్రి వారసుడు లేని రాజ్యం తర్వాత తనకే సొంతమని భావిస్తున్న వేళ ఒక పశువాని గొంతు విని మహారాజు పులకించిపోయాడు. అక్కడ మెడలో మణిమాలతో ఒక బాలుడు కనిపించాడు. ఎవరీ పసివాడు? ఈ బాలుడు ఇక్కడ ఒంటరిగా ఎలా ఉన్నాడు? మానవ సంచారమే లేని ఈ అటవీ ప్రాంతంలో ఈ బాలుణ్ణి ఎవరు వదిలి వెళ్ళుంటారు? హరిహర పుత్రుడైన ఆ కుమారుని మెడలో మణిమాలను అలంకరించి ఒక దైవ కార్యార్థమై పంపానదీ తీరాన ఉంచాడు మహేశ్వరుడు. మృగాలు అధికంగా జీవించే ప్రదేశం ఇది. ఇక్కడ ఒక బాలుడు ఉన్నాడంటే అర్థమేమిటి? ఆ ఈశ్వరుడే నా మొరాలకించి కరుణతో ఈ బిడ్డను ప్రసాదించాడు. అదే నిజం. అందుకేనా ఈనాడు నా మది అంతులేని సంతోషంతో ఉప్పొంగిందా? ఈశ్వరా ధన్యుణ్ణి స్వామి, ఈశ్వరా ధన్యుణ్ణి స్వామి. కలి నుంచి కాపాడే అయ్యప్ప అవతారం, కలి నుంచి కాపాడే అయ్యప్ప అవతారం, వెలసెను పంపా నది తీరం. కలి నుంచి కాపాడే అయ్యప్ప అవతారం, వెలసెను పంపా నది తీరం. ఆళ్వార్ల పాట దేవతల ఆట, ఆళ్వార్ల పాట దేవతల ఆట, కలగలిపి చే ఆళ్వార్ల పాట దేవతల ఆట, కలగలిపి చేసే అవతారమంట. ఆ దేవవరం మనం చేయుతపం, ఆ దేవవరం మనం చేయుతపం. అయ్యప్ప రాక ఆనందమే, కలి నుంచి కాపాడే అయ్యప్ప అవతారం, వెలసెను పంపా నది తీరం. హరిహర సుతుని రాకతో విరిసెను వామనే, తన కృప మహిమతోనే సాగు ఈ లోకమే. కలియుగ దైవ దర్శనం పొందిన చాలురా, తొలగును వేతలు అన్నీ జీవితం ధన్యము. ప్రభవించు అయ్యప్ప తేజోవదనం, ఈ జన్మకి మరు జన్మకి దారే చూపు. ప్రభవించు అయ్యప్ప తేజోవదనం, ఈ జన్మకి మరు జన్మకి దారే చూపు. శరణాగతి కోరావంటే కరుణాకరుడే కరుణించులే, అయ్యప్ప రాక ఆనందమే. ఈ రాజ్య ప్రజలకు ఒక శుభవార్త. తమకు వరప్రసాదంగా లభించిన బాలునికి ఎంతో ఘనంగా నామకరణ మహోత్సవం జరిపించాడు మహారాజు. మణిమాలతో ప్రకాశించే ఈ బాలునికి మణికంఠుడు అని నామకరణం చేస్తున్నారు. మణిమాలతో ప్రకాశించే ఈ బాలునికి మణికంఠుడు అని నామకరణం చేస్తున్నారు. అదే సమయంలో మన పందల యువరాజుకి అయ్యప్ప అనే పేరు కూడా పెడుతున్నాము. రాజ్యసభలోని వారందరూ తమ పందల రాజ్యాన్ని పాలించడానికి యువరాజు లభించాడని మహదానందం పొందారు.
వారసులే లేని మహారాజు మరణానంతరం రాజ్యాన్ని తన వశం చేసుకోవాలని ఊహల్లో విహరిస్తున్న మహామంత్రికి మణికంఠుని రాక దిగ్భ్రాంతికి లోను చేసింది. ముత్యములు మణిమాలతో మణికంఠవైతివే ఆవేదము నీవనుచు వల్లించు లోకములే తన పసి నగవుల ముందరా వేణువే ఓడదా పున్నమి మోముగాంచి పరవశించి పాడమా పసిడైన ఏవై